ఇప్పుడు బేసిక్గా ఇండస్ట్రీకి ఎంత డబ్బు పోయింది, ఇండస్ట్రీ ఎంత లాస్లో ఉందంటారు. ఇండస్ట్రీ అనేది లేదు ఫస్ట్. అందరూ ఇండిపెండెంట్ పీపుల్, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడు నేను ఇండస్ట్రీ ఫ్లాప్ సినిమాల మీద నడుస్తుంది, హిట్ సినిమాల మీద నడవదు. చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే హిట్ సినిమా డబ్బులన్నీ ఆ ప్రొడ్యూసర్కి వెళ్తాయి, కన్సర్న్ పీపుల్. ఫ్లాప్ సినిమా డబ్బులన్నీ టెక్నీషియన్స్కి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి, వర్కర్స్. డబ్బులు పోయినాయి, స్థిరాస్త్రి సినిమా తీసి అంటే డబ్బులు పోలా, వేరే జేబులోకి వెళ్ళినాయి. స్థిరాస్త్రి జేబులోంచి వేరే జేబుల్లోకి వెళ్ళినాయి. ఎక్కడ పోయినా ఇండస్ట్రీలో ఉన్నాయని. మా అయితే స్థిరాస్త్రి పోతాడు, కానీ 100 మంది బాగుపడ్డారు మీ సినిమా తీయటం వలన. ఓకే, అప్పుడు ప్రొడ్యూసర్లు 100 వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా బెంచ్ మార్కులు ఉంటాయి. మీరు హోటల్ బిజినెస్ ఉంది, ఏదో బట్టలు అమ్మే బిజినెస్ ఉంది, మీకు తెలిసి అసలు ఎక్కడో ఏమవుతాయో దాంట్లో ఎవడేం సంపాదిస్తున్నాడు, ఎవడేం పోగొట్టుకుంటున్నాడు. సినిమా అనేది మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం దాన్ని అబ్జర్వ్ చేస్తాం. అరే ఇంత పోయిందంట, ఇండస్ట్రీకి అంత నష్టం అంట. ఇదంతా మనం సినిమా గ్లామర్ మీద చేసే ఎంటర్టైన్మెంట్ గాసిప్. రియాలిటీలో ప్రతి ఇండస్ట్రీలో అదే ఉంటుంది. చాలామంది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, కానీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అది మెయిన్ పాయింట్. సో అప్పుడు ఇంకో విధంగా చూస్తే మీరు డబ్బులు పెట్టి సినిమా ఎందుకు తీసాడు ఒక ప్రొడ్యూసరు? ఆడి దగ్గర ఉన్నాయి కాబట్టి తీసాడు. ఆడేదో ఇంకా సంపాదించదు అని ఆశతో తీసాడు. లేకపోతే వాడికి కెపాసిటీ లేదు, ప్రొడక్షన్ కంట్రోల్ చేసి బడ్జెట్లో తీసేది. అప్పుడు దానికి శిక్షగా ఆ డబ్బులన్నీ తీసుకుని వేరే వాళ్ళు తీసుకున్నారు. సో ద ఎకో సిస్టంలోనే ఉంటుంది, మనీ ఎక్కడికి బయటికి వెళ్ళదు. అందుకనే నేను ఎప్పుడు నా చిన్నప్పుడు ఇనివ్వండి, ప్రొడ్యూసర్ బిచ్చగాడైపోతారు, సినిమా తీస్తే రోడ్డు మీద వస్తారు అని ఎప్పుడు నుంచి చెప్తున్నారు. 50 ఏళ్ళ నుంచి అంటున్నారు నేను. అయినా కూడా తీస్తున్నారు కదా. సినిమాలో ప్రొడక్షన్ పెరుగుతూనే ఉంటుంది, కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, అన్నీ పెరుగుతూ ఉంటాయి. కరెక్ట్. ఏడుపులు మాత్రం అవే ఉంటాయి. అవును. ఇప్పుడు సో బేసిక్గా ఏడుపులు దే ఆర్ నాట్ రియల్. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తు వస్తుందండి, రామానాయుడు గారిది నేను ఒకటి విన్నాను అనెక్డోట్. ఆయన ఏం చెప్పేవారంటే ఏది ఖర్చు పెట్టినా ఒక నిర్మాతగా ఆ ఖర్చు తెర మీద కనపడాలి తప్ప తెర వెనక ₹1 కూడా వేస్ట్ అవ్వకూడదు, తెర వెనక పడిపోకూడదు అనేటువంటిది ఆయన చెప్పారు. ఇందులో ఒకటి నేను విన్నది ఏంటంటే, అప్పట్లో ఒక యాక్ట్రెస్ ఏదో సంథింగ్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పని ఇది వెహికల్ అరేంజ్మెంట్ అడిగారు. అది ఆవిడ పర్సనల్ దానికి అడిగితే, అది పలానా కారు అంబాసిడర్ ఉంది కదా దాంట్లో వెళ్ళమన్నాను. మళ్ళీ మేనేజర్ వచ్చి, మేడం ఏదన్నా బెంచ్ కార్ అరేంజ్ చేయమంటున్నారండి, అది పర్సనల్ ట్రిప్ కదా, వెళ్తే దాంట్లో వెళ్ళమనండి, లేకపోతే ఆవిడ పద్ధతిలో వెళ్ళమనండి, ఆటోలోనో దేంట్లోనో అని చెప్పి అన్నట్టుగా అన్నారు. సో ఆవిడ మళ్ళీ దాంట్లో అంబాసిడర్లోనే వెళ్ళొచ్చారు అనేది. సో ఇంత డిసిప్లైన్డ్గా నిర్మాత అనేవాడు ఇలా ఉంటే తప్ప కాస్ట్ కంట్రోల్ అనేది జరగదు, వెనకాల పోయేది ఎక్కువ ఉంటుంది అని అన్నారు. సో ఈ సూత్రాన్ని ఎందుకు ఫాలో అవ్వకుండా మిగతా నిర్మాతలందరూ ఖర్చు పెడతారు? సింపుల్ థింగ్ అడుగుతున్నాం. ఇదే రామానాయుడు గారు వాళ్ళ రణ్వీర్ సింగ్ అనే స్టార్ ఉన్నాడు, 8 మేకప్ ప్యాన్లు అడుగుతున్నాడు. 8 మేకప్ ప్యాన్లు అడిగితే ఇప్పుడు మీరు ఈ పద్ధతి అవలంబిస్తే రణ్వీర్ సింగ్ రామానాయుడు గారు సినిమా చేయడు. ఎందుకంటే అలా అప్పుకునేవాళ్ళు 100లో ఉన్నారు. ఎందుకు అడుగుతున్నాడు రణ్వీర్ సింగ్? ఆడిష్టం, ఎందుకు అడగకూడదు? స్టారు మీ దగ్గర డబ్బు, మీరు నేను ఏమైనా అడగచ్చు, కానీ మీరు ఇస్తారా ఇవ్వరా అన్నది కదా పాయింట్. అడిగేవాడికి ఎందుకు తప్పు అవుతుంది? ఇచ్చేవాడిది అవుతుంది తప్ప అనుకుంటే. అప్పుడు ఇచ్చేవాడు వాడు వేరేది చూస్తున్నాడు. నేను 8 మేకప్ ప్యాన్లు పెట్టినా ఏం చేసినా వీడితో సినిమా తీస్తే రేపు పొద్దున దురంధర అయిపోవచ్చు అనే ఆశతో వాడు చేస్తున్నాడు. సో ఒక రకంగా కాదండి, ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరకపోతే స్టార్ ఎందుకు అవుతాడు అసలు? ఆడు మనలాంటి అవుతాడు. ఇప్పుడు స్టార్ అనేది స్పెషల్ పర్సన్. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, ఎంతో నా ఇల్లు ఉంది. అంబానీకి 10,000 కోట్ల ఇల్లు ఉంది. 10,000 కోట్ల ఇల్లు ఎందుకు ఉండాలి? అవసరమా అంటే అరే అంతే డబ్బులు ఉన్నాయి. అలాగే స్టారు నేను చేశాను నాకు కావాలి 8 మేకప్ ప్యాన్ కావాలంటాడు అంతే. నా లైఫ్ నేను ఎలా అనుకుంటే అలా జీవించాలి అనటమే సక్సెస్కి మీనింగ్. అది ఫైన్ అండి. అంటే ఇప్పుడు అప్పుడు అది ఎందుకు తప్పంటున్నా? అది ఓకే. ఇప్పుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు బాధపడేది ఇదే సేమ్ ఆస్పెక్ట్. దానికి వచ్చేటప్పుడు ఏంటంటే మీ ఎకో సిస్టంలో ఫైనల్ ట్రాన్సాక్షన్లో ఎవడు ఎందుకు ఇస్తున్నాడని వాడి క్యాలిక్యులేషన్ వేరు ఉంటుంది, ఎందుకు ఇవ్వాలి అని వాడి క్యాలిక్యులేషన్ వేరు ఉంటుంది.
మీరు ఎప్పుడైనా పాత ప్రొడ్యూసర్లు అందరూ మాయమైపోయి కొత్త ప్రొడ్యూసర్లు ఎందుకు వస్తారు? పాత ప్రొడ్యూసర్ దాంతో కలిసిపోయి ఈడు ఎక్కువ ఇస్తున్నారు, హీరోయిన్కి ఏంటి అంత ఇస్తున్నారు, మేకప్ మ్యాన్ ఏంటి ఇన్ని ఇస్తున్నారు, ఇవన్నీ దాంట్లో వాళ్ళు వెనకబడిపోతారు. కొత్త వాళ్ళు పుష్ చేస్తారు. సో కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, ఎలా వస్తూనే ఉన్నారు కదా, 50 ఏళ్ళ నుంచి చూస్తాను ఇది. అంటే మీరు ఓల్డ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఇప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తాను కదా, ఆ రోజుల్లో అని చెప్తారు. ఆ రోజులు కాదమ్మా, ఈ రోజులు. నాకు ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం రామానాయుడు గారు హీరోయిన్ ఎలా అన్నారు కాదు, ఇవాళ రణ్వీర్ సింగ్ ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు? సినిమా తీయడం ఆపేస్తావా? 8 మేకప్ మ్యాన్లు ఒకటే ఇస్తాను అనగలుగుతావా? అందరూ అనగలిగితే రణ్వీర్ సింగ్ చేస్తాడు ఒక మేకప్ మ్యాన్తోనే. మీరు ఎప్పుడైతే నువ్వు లేకపోతే నేను లేను అనుకున్నప్పుడు మీరు వాల్యూ పెంచుతారు. వాల్యూ పెంచినప్పుడు అనుభవించాలి. అప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఎంతసేపు మేకప్ మ్యాన్లు ఇది అది అంటారు. ఇప్పుడు మీరు సపోజ్ ఒక 50 కోట్లు అడిగాడు అనుకోండి, ఇవన్నీ కలిపితే 8 మేకప్ మ్యాన్లు ఇది అది అన్నీ కలిపితే 5 కోట్లు వస్తుంది ఎక్స్ట్రా. 55 కోట్లు అడిగితే వాళ్ళ ప్రాబ్లం ఉండదు. 8 మేకప్ మ్యాన్లు ఒకటే మాడతారు. పోనీ నీ అన్నీ నువ్వే చేసుకో అని అడగలుగుతావా? అడగలేవు. నువ్వు డేట్లు ఇస్తేనే మహాప్రసాదం అనే మెంటాలిటీ మీరు వెళ్ళినప్పుడు అది ఎందుకు అవుతుంది? ఇది కూడా ఎవరు చెప్తారు బయట? రణ్వీర్ సింగ్ డేట్లు దొరకని వాళ్ళు చెప్తారు ఇదంతా. అడిగి 8 మేకప్ మ్యాన్లు ఏంటండి అంటారు. రణ్వీర్ సింగ్ రేపు ఫోన్ చేసి సినిమా చేస్తానమండి 18 ఇస్తారు, 10 ఎక్స్ట్రా ఇస్తారు అవసరం లేకపోయినా. అది యాక్చువల్ స్టోరీ.